న్యూస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మరోసారి రచ్చ మొదలైంది. శ్రీనివాస్ ఇంటికి దివ్యల మాధురి చేరుకోవడంతో రగడ రాజుకుంది. నెల రోజులుగా దువ్వాడ వాణి పిల్లలు ఈ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దివ్యల మాధురి ఇంటికి రావడంతో దువ్వాడ వాణి ఆమె కూతుళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి లోపలికి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ వాణి చెబుతున్నారు. గత నెల 8వ తేదీ నుంచి ఇంటి వరండాలోనే నిరసన తెలియజేస్తున్నారు దువ్వాడ వాణి ఆమె పిల్లలు. ఇప్పుడు మాధురి వచ్చి ఈ ఇల్లు తనదే అని చెప్పడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దివ్యల మాధురి ఆ ఇల్లు తనదే అంటోంది. శ్రీనివాస్ తన పేరుపై ఇల్లును రిజిస్ట్రేషన్ చేశారని అంటోంది. శ్రీనుతో ఏమైనా ఇష్యూ ఉంటే వాణి ఆమె పిల్లలు బయట తేల్చుకోవాలి, కానీ తన ఇంటి వద్ద గొడవ చేయవద్దని అంటున్నారామె. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధురి దివ్వల. యాక్చువల్గా నేను దువ్వాడ శ్రీను ఇంట్లో ఉన్నాను అని అందరూ వీడియోస్ పెడుతున్నారు. దువ్వాడ శ్రీను ఇంట్లో నేను లేను. నా ఇంటికే వాణి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి అలా చేస్తున్నారు. నేను ఇదివరకే మీ అందరికీ చెప్పాను, నేను శ్రీను గారికి ఒక 2 crores అమౌంట్ వరకు అప్పిచ్చానని చెప్పాను. అండ్ రీసెంట్గా కూడా తనకి డబ్బులు అవసరమైతే ఇంకో 50 lakhs కూడా ఇచ్చాను. సో ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ఆశించి ఇవ్వలేదని కూడా చెప్పాను మీ అందరికీ ముందే. కానీ ఇప్పుడు శ్రీను గారు ముందు కట్టే